అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ప్రార్థనలు, ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది. మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది, కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురుకావచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తిస్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడు లభించే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఈరోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం, ఆలోచనా రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈరోజు మీరు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే ఈరోజు దానికి మంచి ప్రారంభమవుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు. అన్నింటికీ ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం. లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. మీ ఆటతీరు మెరుగుపడుతుంది. విజయం మీ వెంటే ఉంటుంది. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు. చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి.
ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు. మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భయాలను అధిగమించి మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన దూకుడు లేదా అతి విశ్వాసం వల్ల మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ధైర్యాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. ధైర్యమంటే నిర్లక్ష్యం కాదు, జాగ్రత్తతో కూడిన సాహసం. మీరు మీపై, మీ సామర్థ్యాలపై పూర్తి నమ్మకంతో ఉంటారు. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. ఇతరుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. మీ నిజాయితీ అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీరు నమ్మిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. వారి మాటలు లేదా చర్యలు మీ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది. అయితే పాత తగాదాలు లేదా అపార్థాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ రాశి విద్యార్థులారా, ఈరోజు మీ విద్యా విషయాలలో కాస్త శ్రద్ధ వహించాలి. ఉదయం పూట చదువుపై దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించినా, విభిన్నమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించినా, మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలరు. ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా మీ పాఠ్య ప్రణాళికలో లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది. దానిని అధిగమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం. మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి. కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి. ఒక చిన్న గ్రూప్ స్టడీ మీ సందేహాలను నివృత్తి చేయడానికి సహాయపడుతుంది. మీ జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం మంచిది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు.
పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.